హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. అండ్ ఐపీఎల్ 2024లో ఫస్ట్ మ్యాచ్ ఇప్పుడే కంప్లీట్ అయింది. అండ్ అనుకున్నట్టు సిఎస్కే ఆర్సీబీని చాలా ఈజీగా ఓడిచ్చేసింది. ఆల్మోస్ట్ వన్ సైడ్ మ్యాచ్ అనే చెప్పాలి. సో ఈ మ్యాచ్ ఎలా జరిగింది, ఎవరు ఎలా పర్ఫామ్ చేశారు, ఎవరి ప్లసెస్ ఏంటి, మైనసెస్ ఏంటి అనేది డీటెయిల్డ్గా చూద్దాం ఈ రివ్యూలో. స్కోర్ కార్డ్ విషయానికి వస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్స్లో 173 రన్స్ కొట్టారు, 6 వికెట్స్ లూజ్ అయ్యి. దానికి రెస్పాన్స్గా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆడిన సిఎస్కే 18.4 ఓవర్స్లోనే ఆ టోటల్ని చేస్ చేసి 6 వికెట్స్తో అండ్ 8 బాల్స్ రిమైనింగ్ గెలిచేశారు ఆర్సీబీ మీద. సో మ్యాచ్ ఎలా జరిగిందని చెప్పాలంటే చాలా ఈజీ విన్ అని చెప్పాలి. సిఎస్కేకి చేజ్లో ఎక్కడ అసలు ప్రెషర్ అనేది రాలేదు. దిగిన ప్రతి బ్యాట్స్మెన్ ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేశారు అండ్ ఈజీగా అలా వెళ్ళిపోయారు టార్గెట్ వైపుకి. సో అసలు ఇన్నింగ్స్ ఎలా ప్రోగ్రెస్ అయిందో చూసేద్దాం త్వరగా. సో ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్ బ్యాటింగ్ తీసుకున్నాడు. మేబీ సిఎస్కేలో ఇప్పటి వరకు రికార్డ్ చూస్తే కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకే విన్ రికార్డ్ ఎక్కువ ఉంది. సో మేబీ అదొక కారణం అయి ఉండొచ్చు, ఆర్ మేబీ పిచ్ని సరిగా జడ్జ్ చేయలేదు అనుకుంటాను, ఎందుకంటే వెరీ గుడ్ బ్యాటింగ్ పిచ్ అన్నారు. జనరల్గా చెన్నైలో స్పిన్నింగ్ పిచ్ ఉంటుంది, కొంచెం డ్రై పిచ్ ఉంటుంది, బట్ ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత దినేష్ కార్తిక్ కామెంట్స్ చాలా మంచి బ్యాటింగ్ పిచ్ అని చెప్పాడు. సో ఆర్సీబీ మేబీ టాస్ గెలిచి తప్పుడు డెసిషన్ తీసుకున్నట్టు అనిపిస్తుంది మ్యాచ్ అయిపోయిన తర్వాత చూస్తే. సో ఇది ఫస్ట్ మ్యాచ్ కాబట్టి ఎవరు ఏ ఫారినర్స్ ఆడిచ్చారంటే ఆర్సీబీ అనుకున్నట్టే క్యామరన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, ఫఫ్ డు ప్లెసిస్ అండ్ ఈ ఆప్షన్లో ఎక్కువ ప్రైస్ పెట్టుకున్న అల్జారీ జోసెఫ్ని ఆడిచ్చింది. అక్కడ సర్ప్రైజెస్ ఏమీ లేవు. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మళ్ళీ అనుకున్నట్టుగానే డారెల్ మిచెల్, మహేష్ తీక్షణ, రచిన్ రవీంద్ర ఉన్నారు టీంలో. మతీషా పతిరానా ఇంజూర్డ్ కాబట్టి అతని ప్లేస్లో ముస్తాఫిజుర్ రెహమాన్ తీసుకున్నారు. అతను లేడు కాబట్టి కొంతమంది మొయిన్ అలీని టీంలో పెట్టుకొని ముస్తాఫిజుర్ బదులు ఇండియన్ బౌలర్ని ఆడిస్తారు అని అనుకున్నారు చాలామంది. కానీ నేను నా ప్రివ్యూలో చెప్పినట్టు డెత్ బౌలర్ ఉండాలి కాబట్టి పతిరానా బదులు ముస్తాఫిజుర్కే సిఎస్కే తీసుకుంది టీంలోకి. సో ఫస్ట్ బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ పవర్ ప్లే అయ్యేసరికి స్కోర్ 42-3 ఉంది. పవర్ ప్లేలో 3 వికెట్స్ కోల్పోయారు. దో మంచి స్టార్ట్ ఇచ్చాడు ఫఫ్ డు ప్లెసిస్. 23 బాల్స్కే 35 రన్స్ కొట్టాడు, అందులో ఆల్మోస్ట్ 8 బౌండరీస్ కొట్టాడు. సో చాలా హై స్కోరింగ్ మ్యాచ్ అవుతుంది అనుకునే లోపే వరుసగా 3 వికెట్స్ పడిపోయాయి. ఇక్కడ మ్యాచ్ కొంచెం టర్న్ అయింది, ఆర్సీబీ మొమెంటం లూజ్ అయిపోయింది. సో తర్వాత 10 ఓవర్స్ అయ్యేసరికి విరాట్ కోహ్లీ అండ్ క్యామరూన్ గ్రీన్ కలిసి కొంచెం ఇన్నింగ్స్ రీబిల్డింగ్ చేసే ప్రయత్నం చేశారు. సో ఈ 4 ఓవర్స్లో జస్ట్ 32 రన్స్ మాత్రమే కొట్టారు అండ్ పెద్దగా రిస్క్ ఏం తీసుకోలేదు, కొంచెం ఇన్నింగ్స్ కన్సాలిడేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ ఇమీడియట్ 10 ఓవర్స్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ఒకే ఓవర్లో ముస్తాఫిజుర్ అగైన్ మళ్ళీ బౌలింగ్కి వచ్చి కెమరూన్ గ్రీన్ అండ్ విరాట్ కోహ్లీని వెంటనే ఒకే ఓవర్లో అవుట్ చేశాడు. సో ఆర్సీబీ పరిస్థితి ఇక్కడికి అయిపోయింది. 5 వికెట్స్ అయిపోయాయి. ఇంకా ఓన్లీ లాస్ట్ బ్యాటింగ్ పెయిర్ ఉంది, అది కూడా యంగ్ అనూజ్ రావత్ అండ్ వెరీ ఓల్డ్ దినేష్ కార్తిక్. సో ఇంకా చాలా తక్కువ స్కోర్ అనుకున్న టైంలో అనూహ్యంగా వీళ్ళిద్దరూ సడన్గా షాట్స్ ఆడడం మొదలు పెట్టారు. సో 15 ఓవర్స్ అయ్యేసరికి స్కోర్ 102-5 ఉంది. అండ్ లాస్ట్ 5 ఓవర్స్లో ఏకంగా వీళ్ళిద్దరూ ఒక్క వికెట్ కూడా పడకుండా 71 రన్స్ కొట్టారు. ఓన్లీ ఇన్నింగ్స్ లాస్ట్ బాల్కి అనూజ్ రావత్ అవుట్ అయ్యాడు. అనూజ్ రావత్ చాలా బ్యూటిఫుల్ ఇన్నింగ్స్ ఆడాడు. 48 అవుట్ ఆఫ్ 25 బాల్స్ ఓన్లీ, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్స్తో ఆడాడు ఇన్నింగ్స్ అంతా. అండ్ చాలా రోజుల తర్వాత క్రికెట్, కాంపిటేటివ్ క్రికెట్ ఆడుతున్న దినేష్ కార్తిక్ కూడా 26 బాల్స్కి 38 రన్స్ కొట్టాడు అండ్ మంచి హిట్టింగ్ చేశాడు, మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. సో మెయిన్ గన్స్ అంతా అవుట్ అయిపోయినా కూడా ఆర్సీబీ ఇంత మంచి స్కోర్ కొట్టింది, లాస్ట్లో ఇంత హిట్టింగ్ చేసినట్టే అసలు చాలా సీజన్కి చాలా మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయం అని చెప్పాలి ఆర్సీబీ ఫ్యాన్స్కి. సో ఇక్కడ కీ మూమెంట్స్ ఒకవేళ చెప్పాలంటే ఈ ఇన్నింగ్స్లో నేను చెప్పినట్టు ఫస్ట్ పవర్ ప్లేలో 3 వికెట్స్ కోల్పోయారు బ్యాక్ టు బ్యాక్. సో అక్కడ మేబీ కొంచెం ఇంకొంచెం సేపు విరాట్ కోహ్లీ అండ్ డూప్లెసిస్ ఆడుంటే మంచి స్కోర్ వచ్చేదో అనిపించింది. సో అక్కడ మ్యాచ్ కొంచెం టర్న్ అయింది. దాని తర్వాత అగైన్ కొంచెం పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత గ్రీన్ అండ్ కోహ్లీ మధ్యలో ఇంకా అక్కడ నుంచి వాళ్ళు యాక్సలరేట్ చేస్తారు అనుకునే లోపే మళ్ళీ ఇద్దరు వెంటనే అవుట్ అయిపోయారు ఒకే ఓవర్లో. సో ఈ రెండు చాలా క్రూషియల్ మూమెంట్స్ అయ్యాయి ఈ ఇన్నింగ్స్లో. ఫస్ట్ ఇన్నింగ్స్లో సారీ కీ పర్ఫార్మెన్స్ చూడాలంటే అనూజ్ రావత్ అన్డౌటెడ్లీ హైయెస్ట్ స్కోర్ కొట్టడమే కాకుండా ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో ఆడాడు. 6 బ్యాటింగ్కి వచ్చి. అండ్ ముస్తాఫిజుర్ 4 ఓవర్స్లోనే 29 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసేశాడు. ఆ 4 వికెట్స్ ఆల్మోస్ట్ ఫస్ట్ 2 ఓవర్స్లోనే తీసేశాడు. ఇంకా 5-6 వికెట్స్ తీస్తాడు అనుకున్నావు, కానీ లాస్ట్ 2 ఓవర్స్ తను వికెట్లెస్ అయిపోయాడు. సో కాబట్టి 4 వికెట్స్తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే ఫస్ట్ ఇన్నింగ్స్లో ఫెయిల్యూర్స్ చూస్తే సిఎస్కే బౌలర్ తుషార్ దేశ్పాండే. సో సర్ప్రైజింగ్గా శార్దుల్ ఠాకూర్ని డ్రాప్ చేసి తుషార్ దేశ్పాండేని ఆడించారు సిఎస్కే వాళ్ళు.
సో కానీ తను వికెట్స్ ఏమీ తీయలేదు. సో లాస్ట్ ఇయర్ చాలా వికెట్ టేకింగ్ బౌలర్, రన్స్కి వెళ్ళినా కూడా వికెట్స్ తీశాడు, కానీ ఈ మ్యాచ్లో కంప్లీట్గా ఫెయిల్ అయ్యాడు. 4 ఓవర్స్కి 47 రన్స్ ఇచ్చాడు, ఒక్క వికెట్ కూడా తీయలేదు. అండ్ చాలా చెన్నై పిచ్ మీద స్పిన్నర్స్ని చాలా బాగా ఆడతాడు, చాలా హోప్స్ పెట్టుకున్న గ్లెన్ మ్యాక్స్వెల్ ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయ్యాడు. సో తను కూడా ఒక ఫెయిల్యూర్ ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో. సో ఓవరాల్గా ఆర్సీబీ 173 స్కోర్ అయితే కొట్టేశారు. ఈ స్కోర్ని చేస్ చేయడానికి బ్యాటింగ్కి దిగిన సిఎస్కే పవర్ ప్లే అయ్యేసరికి 62 రన్స్ కొట్టారు, 1 వికెట్ కోల్పోయి. పవర్ ప్లేలో అగైన్ రుతురాజ్ గైక్వాడ్ స్టార్టింగ్ ఫస్ట్ బాల్ 4తో స్టార్ట్ చేసినా కూడా తర్వాత కొంచెం స్లోగా ఆడాడు. కానీ రచిన్ రవీంద్ర సిఎస్కే అండ్ ఐపీఎల్లో తనని అనౌన్స్ చేసుకున్నాడు తన డెబ్యూలోనే. సూపర్ షాట్స్ కొట్టాడు అండ్ చాలా అగ్రెసివ్గా ఆడాడు. పవర్ ప్లే మొత్తం ఆల్మోస్ట్ 6 ఓవర్స్కి 62 వచ్చిందంటే సింగిల్ హ్యాండెడ్గా రచిన్ రవీంద్రని రెస్పాన్సిబుల్ ఆ స్కోర్కి. సో గైక్వాడ్ అవుట్ అయిన తర్వాత రహానే వచ్చాడు. రహానే కూడా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం స్లోగానే ఆడాడు. సో కానీ పవర్ ప్లే అయ్యే టైంకి 62గా ఉంది స్కోర్. అండ్ పవర్ ప్లే అయిన వెంటనే రచిన్ రవీంద్ర అవుట్ అయిపోయాడు. తర్వాత క్రీజ్లోకి వచ్చిన డారెల్ మిచెల్ కూడా స్టార్టింగ్లో స్లోగా ఆడాడు, బట్ వెంటనే కొంచెం ఒక 5 to 10 బాల్స్ ఆడిన తర్వాత ఇద్దరు హిట్టింగ్ స్టార్ట్ చేశారు, కొన్ని బ్యూటిఫుల్ సిక్సెస్ కొట్టారు. డారెల్ మిచెల్ అయితే కరణ్ శర్మ వేసిన ఒక ఓవర్లో 2 back-to-back సిక్సెస్ కొట్టాడు, విచ్ వర్ ద హైలైట్ ఆఫ్ ద ఇన్నింగ్స్. సో మొత్తానికి 10 ఓవర్స్కి స్కోర్ 92 రన్స్ ఫర్ 2 వికెట్స్ ఉంది. దాని తర్వాత 15 ఓవర్స్ అయ్యేలోపు రహానే అండ్ మిచెల్ బాగా సెట్ అయ్యారు, ఎండ్ వరకు తీసుకెళ్తారు అనుకునే లోపు ఇద్దరు అవుట్ అయిపోయారు back-to-back. సో ఇక్కడ మ్యాచ్ ఏమన్నా టర్న్ అవుతుందేమో అనుకునే లోపే రవీంద్ర జడేజా అండ్ ఇంపాక్ట్ సబ్గా వచ్చిన శివం దూబే స్లోగా పార్ట్నర్షిప్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఆర్సీబీ షార్ట్ బాల్ టాక్టిక్ అనేది యూస్ చేశారు. చాలా వరుసగా పెట్టి షార్ట్ బంతులు వేశారు వీళ్ళకి. అల్జారీ జోసెఫ్ కానీ క్యామరూన్ గ్రీన్ కానీ చాలా ఫాస్ట్గా వీళ్ళు హిట్ చేయడానికి ట్రై చేశారు, కానీ అన్ని బాల్ గాల్లోకి వెళ్ళినా కూడా ఫీల్డర్ దగ్గరికి వెళ్ళకపోవడమో, గ్యాప్లో పడడమో, జస్ట్ టైం చేయలేకపోవడమో, చాలా చాలా ఇబ్బంది పడ్డారు బ్యాట్స్మెన్ స్టార్టింగ్లో. బట్ అలా ఇన్నింగ్స్ అయ్యే కొద్దీ దే గాట్ బెటర్. అండ్ ఫైనలీ 15 ఓవర్స్కి 128 ఉంది. లాస్ట్ 5 ఓవర్స్కి టార్గెట్ ఆల్మోస్ట్ 45-46 రన్స్ ఉంది. దాన్ని చాలా ఈజీగా ఓన్లీ 3.4 ఓవర్స్లోనే ఇద్దరు కొట్టేశారు, ఎందుకంటే ఇద్దరు సెట్ బ్యాట్స్మెన్ కాబట్టి. సో ఈ విధంగా అసలు ప్రతి ఒక్కరు బ్యాట్స్మెన్ కూడా కాంట్రిబ్యూట్ చేశారు సిఎస్కే బ్యాటింగ్లో, అండ్ చాలా ఈజీగా టార్గెట్ని చేస్ చేశారు హోమ్ గ్రౌండ్లో. అసలు ఎక్కడ టెన్షన్ అనేది రాలేదు సెకండ్ ఇన్నింగ్స్లో. ఒకవేళ కీ మూమెంట్స్ చెప్పాలంటే సెకండ్ రచిన్ రవీంద్ర అవుట్ అయిన తర్వాత డారెల్ మిచెల్ అండ్ రహానే క్రీజ్లో ఉన్నప్పుడు కొంచెం ప్రెషర్ బిల్డప్ అవుతుందేమో, ఎందుకంటే 2 వికెట్స్ పడ్డాయి, పవర్ ప్లే అయిపోయింది, మిడిల్ ఓవర్స్ ఎక్కువ హిట్టింగ్ చేయాలి, సో కొంచెం ప్రెషర్ బిల్డప్ అవుతుందేమో అనుకునే లోపే డారెల్ మిచెల్ వరుసగా 2 సిక్సెస్ కొట్టి ఆ ప్రెషర్ ఏదైతే ఉందో మొత్తం ఫ్రీ చేసేసాడు. సో కాబట్టి మళ్ళీ స్లోగా ఆడగలిగారు కొంచెం సేపు. వాళ్ళు ఆడాలని ట్రై చేయలేదు, బట్ వాళ్ళకి ఆ బ్రీతింగ్ గ్యాప్ దొరికింది అండ్ నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్ మీద కూడా ఆ ప్రెషర్ పడలేదు. సో అదొక కీ మూమెంట్ అని చెప్పాలి, ఆ 2 సిక్సెస్ ఆఫ్ డారెల్ మిచెల్. అండ్ అగైన్ వెంటనే రహానే అండ్ మిచెల్ అవుట్ అయ్యారు నేను చెప్పినట్టు. అక్కడ మళ్ళీ మ్యాచ్ టర్న్ అవ్వచ్చేమో అనిపించే లోపే అగైన్ దూబే అండ్ రవీంద్ర జడేజా షార్ట్ బౌలింగ్ని చాలా బాగా ఆడుతూ మరి అంత స్టార్టింగ్లో అంతగా బాగా ఆడలేకపోయినా కూడా అవుట్ కాకుండా వికెట్ని కాపాడుకుంటూ వచ్చారు, తర్వాత ఫినిష్ చేసేసారు కూల్గా. సో ఈ 2 మూమెంట్స్ని చాలా సక్సెస్ఫుల్గా సిఎస్కే టర్న్ చేసుకుంది తమ వైపుకి, ఎక్కడ ప్రెషర్ తమ మీద రానికుండా. సో చాలా వెరీ గుడ్ చేజింగ్ టెంప్లెట్ అని చెప్పాలి. సో కీ పర్ఫార్మర్ సెకండ్ ఇన్నింగ్స్లో చూస్తే అన్డౌటెడ్లీ ఫస్ట్ విల్ బి టాప్ స్కోరర్ ఆఫ్ ద ఇన్నింగ్స్, హూ ఇస్ రచిన్ రవీంద్ర. అండ్ చాలా ఫాస్ట్గా కూడా ఆడాడు, ఆల్మోస్ట్ 210+ ఉంది మీరు చూస్తే స్ట్రైక్ రేట్. అండ్ శివం దూబే 28 బాల్స్కి 34. సో అంత ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ ఏం కాదు, బట్ ఆ కాంటెక్స్లో స్టార్టింగ్లో షార్ట్ బౌలింగ్ని తట్టుకొని వికెట్ ఇవ్వకుండా లాస్ట్ వరకు ఉండి ఫినిష్ చేశాడు. సో చాలా కమెండబుల్ ఇన్నింగ్స్ అండ్ చాలా కాన్ఫిడెన్స్ బూస్టింగ్ ఇన్నింగ్స్ అని కూడా చెప్పాలి. అండ్ లాస్ట్ ఐపీఎల్లో ఫుల్ స్పిన్ హిట్టర్గా పేరు తెచ్చుకున్న శివం దూబే ఈసారి షార్ట్ బాల్తో కొంచెం కంట్రోల్ చేయొచ్చు అనుకున్న మిగతా టీమ్స్కి ఇది బ్యాడ్ న్యూస్, ఎందుకంటే తను షార్ట్ బౌలింగ్ చాలా తెలివిగా ఆడుతూ లాస్ట్ వరకు వికెట్ కాపాడుకొని కొన్ని సిక్సెస్ కూడా కొట్టాడు లాస్ట్లో షార్ట్ బాల్లో. సో ఈ టాక్టిక్ తన మీద వర్కౌట్ అవ్వదు అని చెప్పి తను ప్రూవ్ చేసుకున్నాడు సక్సెస్ఫుల్లీ. అదే ఫెయిల్యూర్స్ చూస్తే మన ఆర్సీబీ బౌలర్స్లో మొహమ్మద్ సిరాజ్ అండ్ అల్జారీ జోసెఫ్. మొహమ్మద్ సిరాజ్ స్టార్టింగ్లో వికెట్స్ తీస్తాడేమో అన్న హోప్ ఉంది స్వింగ్ తోటి, బట్ వికెట్స్ పడలేదు ఈరోజు. అండ్ లాస్ట్లో డెత్ బౌలింగ్లోకి వచ్చినప్పుడు రన్స్కి వెళ్ళాడు. సో 4 ఓవర్స్కి 38 రన్స్ ఇచ్చేసాడు తను. అండ్ అల్జారీ జోసెఫ్ చాలా హోప్స్ ఉన్నాయి, అగైన్ ఫాస్ట్ బౌలర్ అండ్ అంత ఎక్కువ ప్రైస్ పెట్టుకున్నారు కాబట్టి, బట్ తను కూడా అంతగా ఏమి తను డెఫినెట్గా ఇబ్బంది అయితే పెట్టాడు బ్యాట్స్మెన్ని, డెఫినెట్లీ రవీంద్ర జడేజా అండ్ శివం దూబేని తన పేస్తో. బట్ ఇంకొంచెం కొంచెం
క్లారిటీ ఆఫ్ థాట్‌తో మంచి ఫీల్డ్ సెట్టింగ్‌తో బౌలింగ్ చేస్తేనే రిజల్ట్ ఉంటది ఆ బౌలింగ్‌కి. సో, మేబీ నెక్స్ట్ మ్యాచెస్‌లో బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తాడు ఖచ్చితంగా ఈ పేస్ తోటి అని చెప్పి అనిపిస్తుంది. బట్ ఈరోజైతే తన స్టాట్స్ అంతగా బాలేవు. అండ్ ఫైనల్లీ ఇంకొన్ని స్టాట్స్ చూస్తే ఈ మ్యాచ్‌కి నేను డెఫినెట్‌లీ ఈ మ్యాచ్‌కి సూపర్ మ్యాన్ అంటే ముస్తఫిజుర్ రెహమాన్. ఎందుకంటే తను మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించింది తనే. వెనెవర్ ఆర్‌సీబీ కీ వికెట్స్ అన్నీ తీసేశాడు. ఫఫ్ డు ప్లెసీ వికెట్, రజత్ పాటిదార్ వికెట్, విరాట్ కోహ్లీ వికెట్ అండ్ కామరూన్ గ్రీన్ వికెట్. సో వీళ్ళందరి వికెట్స్ తీశాడు. మంచి మంచి ప్లేయర్స్‌వి. సో తను సూపర్ మ్యాన్. అండ్ బ్యాట్‌మెన్ నేను జడేజాకి ఇస్తున్నాను. ఎందుకంటే సైలెంట్ సేవియర్ ఆఫ్ దిస్ మ్యాచ్. ఎందుకంటే తను బౌలింగ్‌లోను, బ్యాటింగ్‌లోను అండర్ రేటెడ్ కాంట్రిబ్యూషన్స్ చేశాడు. టాప్ రన్స్‌లో, టాప్ వికెట్స్‌లో తన పేరు కనిపించదు. బట్ హీ వాస్ వెరీ క్రూషియల్ ఇన్ దిస్ మ్యాచ్. సో అందుకే బ్యాట్‌మెన్ లాగా సైలెంట్ సేవియర్ అవార్డు ఇస్తున్నాను రవీంద్ర జడేజాకి. అండ్ ఫ్లాష్ ఆఫ్ ద మ్యాచ్ మెరుపు వేగంతో ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన రచిన్ రవీంద్ర, ఇంకొక రవీంద్ర బేసికల్లీ. సో 210+ స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. చాలా వెరీ గుడ్ స్టార్ట్ ఇచ్చాడు సీఎస్కేకి విచ్ వాస్ క్రూషియల్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ట్రిక్కీ చేజ్ ఆఫ్ 175. సో తను ఫ్లాష్ లాగా అనిపించింది. అండ్ ఈ మ్యాచ్ నుంచి కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాట్స్ చూస్తే విరాట్ కోహ్లీ సక్సెస్ఫుల్‌గా 12,000 టీ20 రన్స్ క్రాస్ చేశాడు. తను 5th ప్లేస్‌లో ఉన్నాడు ఇప్పటికీ హైయెస్ట్ టీ20 స్కోరర్స్ లిస్ట్‌లో. తన పైన ఉన్న వాళ్ళు క్రిస్ గెయిల్ అండ్ షోయబ్ మలిక్, అలెక్స్ హేల్స్ అండ్ అరుణ్ ఫించ్. సో వీళ్ళు నలుగురు ఉన్నారు. సారీ, డేవిడ్ వార్నర్. సో వీళ్ళు నలుగురు ఉన్నారు విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ. సో విరాట్ కోహ్లీ ఈజ్ ద 5th బ్యాట్స్మెన్ టు క్రాస్ 12,000 టీ20 రన్స్. అండ్ రవీంద్ర జడేజా ఐపీఎల్ చేజింగ్లో ఇంకొక సక్సెస్ఫుల్ రికార్డ్ వచ్చాడు. సో ఐపీఎల్ సక్సెస్ఫుల్ చేజింగ్లో హీ వాస్ నాట్ అవుట్ ఫర్ ద 27th టైం. 27సారి నాట్ అవుట్గా ఉన్నాడు ఐపీఎల్ చేజింగ్లో. అండ్ హీ ఈజ్ ఓన్లీ టైడ్ విత్ ఎంఎస్ ధోని. వీళ్ళిద్దరూ టాప్లో ఉన్నారు. ఇప్పటివరకు ధోని టాప్లో ఉన్నాడు. జడేజా ధోని రికార్డ్ని ఈక్వల్ చేశాడు ఈరోజు. మేబీ ఈ సీజన్లో ధోని రికార్డ్ని ఖచ్చితంగా క్రాస్ చేస్తాడు జడేజా అనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే జడేజా ఎంత మంచి ఫినిషర్ అర్థమవుతుంది ఐపీఎల్లో. వెరీ అండర్ రేటెడ్ బ్యాట్స్మెన్, వెరీ అండర్ రేటెడ్ క్రికెటర్ ఓవరాల్ చెప్పాలంటే. అండ్ టాప్ షాట్స్ ఆఫ్ ద మ్యాచ్ చూడాలంటే రహానే ఒక షాట్ ఆడాడు లాంగ్ ఆఫ్ సైడ్ 6 త్రూ ద లైన్ స్వింగ్ చేస్తూ యష్ దయాల్ బౌలింగ్లో. ఇట్ వాజ్ లైక్ హైలైట్ బెస్ట్ షాట్ ఆఫ్ ద మ్యాచ్ ఫర్ మీ. ఖచ్చితంగా చూడండి ఆ మ్యాచ్, ఈ షాట్ని వెతికి. అండ్ సెకండ్ చెప్పాలంటే అనూజ్ రావత్ తుషార్ దేశపాండే బౌలింగ్లో ఒక వెరీ బిగ్ 6 కొట్టాడు. జస్ట్ పికప్ షాట్ లాగా కొంచెం మిడ్ వికెట్ సైడ్ వెళ్ళింది షార్ట్. సిమిలర్లీ ఇమేజ్లో చూపించినట్టే. దట్ వాజ్ ఆల్సో లైక్ వెరీ గుడ్ షాట్. ఐ మీన్ అనూజ్ రావత్ ఇంతకు ముందంట కొంచెం స్టడీ ఇన్నింగ్స్ ఆడుతూ టైమింగ్ మీద డిపెండ్ అవుతూ ఆడుతూ వచ్చిన బ్యాట్స్మెన్ అంత భారీ 6 కొట్టాడు సడన్గా అంటే కొంచెం ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ లాగా అనిపించింది. సో ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ గుడ్ షాట్ టు వాచ్. అండ్ ఈరోజు ఒక మంచి మూమెంట్ చెప్పాలంటే ధోని అండ్ ముస్తాఫిజుర్ మధ్య జరిగింది. సో నేను ఇక్కడ చూపించే మూమెంట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. అప్పట్లో చాలా హాట్ టాపిక్ అయింది ఇది. సో ధోని ఇంటెన్షనల్ గానే ముస్తాఫిజుర్ రెహమాన్ని తోసేశాడు అని. సో ముస్తాఫిజుర్ రెహమాన్ ఇంజురీ కూడా అయింది. అంత ఫిజికల్ అయ్యాడు ధోని. బట్ సిఎస్కేకి వచ్చేసాడు ముస్తాఫిజుర్ రెహమాన్ అండ్ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. అండ్ ధోని ముస్తాఫిజుర్తో మాట్లాడుతూ కూడా కనిపించింది మధ్య మధ్యలో. సో ఆ మూమెంట్ని అసలు కంప్లీట్గా రిలేట్ చేసుకోలేకపోతున్నాం దానికి దీనికి. సో అది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో అందుకే నేను దానికి మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ అని ఇస్తున్నాను. సో ఇది ఈ మ్యాచ్ రివ్యూ. అండ్ ఇటువంటి డైలీ మ్యాచ్ రివ్యూస్ నేను ఇస్తాను. మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను డైలీ ఐపీఎల్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్.